నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి. చివరి వరకు ఫాలో అయితే మీకు వీడియో అర్థమవుతుంది. లేకుంటే అవగాహన కలగదు. సో, వీడియోని పూర్తిగా చివరి వరకు ఫాలో కండి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మనకు తెలుసు మన దైనందిన జీవితంలో మనకి గణితం యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరం. అయితే చిన్న ప్రాథమిక స్థాయి నుంచే మనం మ్యాథ్స్ బాగా ప్రావీణ్యతను సాధించాలంటే టేబుల్స్ నేర్చుకోవాలి. మరి టేబుల్ చాలామంది ప్రాథమిక స్థాయి నుంచే బట్టి పిల్లలు ఎక్కువగా బట్టి వాటిని స్మరించుకుంటూ ఉంటారు. అయితే బట్టి లేకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో స్పాంటోనియస్‌గా అప్పటికప్పుడు ఒకే సెకన్‌లో 20 టేబుల్స్‌ని ఏ టేబుల్ ని మనం ఈ ఏ టేబుల్‌నైనా ఈజీగా చెప్పగలిగే ట్రిక్స్ మీకు ఈరోజు చెప్పబోతా ఉన్నాను. దయచేసి ఈ ట్రిక్స్ మీకు అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు మీరు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేస్తే ఉపయోగం ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు జాగ్రత్తగా నేను బోర్డు మీద మీకు చెప్పబోయే ట్రిక్స్‌ని ఫాలో అవ్వండి. మీకు విషయం మొత్తం కూడా పూర్తిగా అర్థమవుతుంది. మనకు తెలుసు మనం ఈరోజు పాల ప్యాకెట్ దగ్గర నుంచి నిద్ర లేచింది మొదలు పడుకోబోయే వరకు ఏమి చే ఏ పని చేయాలన్నా కూడా గణితంతో సమ్మిళితమై ఉంటది. సో, లెక్కలు లేనిది మన జీవితం లేదు. మన జీవితంలో గణితం ఒక దైనందిన భాగమైపోయింది నేడు. అలాంటి గణితాన్ని మనకి లెక్కల యొక్క వివరాలు పూర్తిగా తెలియాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి 20 టేబుల్స్ మనకి 20 టేబుల్స్ వరకు తెలిసుండాలి. మరి ఆ టేబుల్స్‌ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏ టేబుల్ ఇచ్చినా మల్టిప్లికేషన్ ద్వారా చెప్పగలగడానికి మీకు ఒక ఈజీ ట్రిక్‌ని నేను చెప్పబోతూ ఉన్నాను. ఆ ట్రిక్‌ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీకు రాబోయే అంటే 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్, డిగ్రీ స్థాయిలో గూడా టేబుల్స్ మనం అప్పటికప్పుడు నేర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటది. మర్చిపోతుంటాం కాబట్టి ఎగ్జామ్‌లో స్పాంటేనియస్‌గా మనకు అప్పటికప్పుడు ఆహ్, టేబుల్స్ మల్టిప్లికేషన్స్ రావాలంటే ఈ ట్రిక్స్ మీకు చాలా ఉపయోగపడతా ఉంటాయి. సో, ఈ ట్రిక్స్‌ని మీరు ఫాలో అయితే మంచిది. మనకు తెలుసు సహజంగా 1-11 ఎక్కం వరకు 2-11 ఎక్కం వరకు మనం ఈజీగా కాలిక్యులేషన్ చేయగలుగుతా ఉంటారు ఎవరైనా. మనకి ఇబ్బంది కలిగేది ఎక్కడయ్యా అంటే 12-20 టేబుల్స్‌ల మధ్యలోనే మనం చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బందిని తొలగించడానికి మీ ముందుకు ఒక ట్రిక్‌ని తీసుకురాబోతా ఉన్నాను. ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ ట్రిక్ మీకు అర్థం అవ్వాలంటే వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు వివరించడం ద్వారా ట్రిక్‌ని మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఉదాహరణకి 12థ్ టేబుల్‌లో 12 3 జార్‌ని మనం ఈరోజు ట్రిక్ ద్వారా ఎలా మీకు ఈజీగా చెప్పబోతున్నానో చూడండి. ఒకసారి బోర్డ్ వైపు జాగ్రత్తగా చూడండి. 12/3 మనకి ఈజీగా తెలియాలంటే 2 3లు 6 నేరుగా ఈ 1ని కాసేపు మనం మర్చిపోయి ఈ 2ని ఇక్కడ తీసుకొచ్చుకుంటే ఈ 3ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం. అంటే ఇక్కడ ఏ నంబర్ అయితే ఉంటదో ఆ నంబర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అదే ఈ ట్రిక్. ఇక్కడ 12/36 మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే గాని దీని ఆన్సర్ రాదు. కానీ డైరెక్ట్‌గా 36 ఆన్సర్‌ని మనం ఎలా చెప్పగలుగుతామంటే 2ని 3 మల్టిప్లికేషన్ చేసుకొని 6గా ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడున్న 3ని డైరెక్ట్‌గా ఇక్కడ రాసేసుకుంటాం. అదే ఇక్కడ ట్రిక్. ఈ 1ని మనం మర్చిపోతాం. సో, కరెక్ట్‌గా 36 ఆన్సర్ మనకిక్కడ వస్తుంది. అలానే ఇంకొక ట్రిక్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈ ట్రిక్‌ని నేను తెలియజేయబోతా ఉన్నాను. ఉదాహరణకి 13 4 మనకు తెలియాలి. అనుకున్నప్పుడు 4ని
నాలుగుని 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు తెలుసు ఆన్సర్ 12 వస్తది. 1ని క్యారీలో ఉంచుకుంటాం. ఈ 4కి ఇప్పుడు ఈ క్యారీలో ఉన్న 1ని యాడ్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఆన్సర్ 2 అంటే 52. మనం 13 ఇంటూ 4ని మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా వచ్చే ఆన్సర్ 52. అంటే ఈ మల్టిప్లికేషన్ లేకుండానే నేరుగా మనం 52 ఆన్సర్‌ని రాబడుతున్నాం. ఎలా అంటే 3ని 4ని మల్టిప్లికేషన్ చేసుకొని మనకు తెలుసు 3, 4ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 12 వస్తది ఆన్సర్. 12లో 1ని ఇక్కడ క్యారీలో ఉంచి 2 తీసుకుంటాం. ఈ క్యారీలో ఉన్న 1ని ఈ 4కి మనం యాడ్ చేసుకుంటే 52 ఆన్సర్. ఇలా మనం 13 టేబుల్‌లో మనం చేస్తాం. అలానే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలియజేయబోతా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 17, 6 17, 6 ఎంత అన్నప్పుడు మనం యథాలాపంగానే 6ని 7ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఎంత వస్తది? 42 వస్తది. 4ని క్యారీలో ఉంచుతాం. 2ని ఇక్కడ తీసుకుంటాం. ఈ 6కి ఇప్పుడు మనం ఈ 4ని యాడ్ చేసుకుంటే 10 అవుతది. టోటల్ ఆన్సర్ 102 అవుతది. సో 17, 6 మనకి మీరు మల్టిప్లికేషన్ చేసుకున్నా కూడా టేబుల్‌లో 102 వస్తది. కాబట్టి మనం కష్టపడకుండా ఈజీగా ఈ టేబుల్స్‌ని నేర్చుకోవచ్చు. అలానే మీ ముందుకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకురాబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 19, 3 93 జాని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3 9లు 27. అంటే ఇక్కడ 7 తీసుకుంటాం. ఈ క్యారీని 2ని క్యారీలో ఉంచుతాం. ఇప్పుడు ఈ 3కి ఇప్పుడు ఈ 3కి 2ని యాడ్ చేసుకుంటే 57. 19 3 57 మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలానే 17 5 జార్ తీసుకున్నట్లయితే 17 ఇంటూ 5 మనకు తెలుసు 7 5లు 35 అని. ఇక్కడ 3ని క్యారీలో ఉంచి 5 రాసుకుంటాం. ఈ క్యారీలో ఉన్న 3కి 5ని యాడ్ చేసుకుంటే 85 అవుతుంది. 17 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 85. ఇలా మనం 12th టేబుల్ నుంచి అలానే 12th టేబుల్ నుండి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మనం 12 ఇంటూ 6 తీసుకుందాం. 2 6లు 12 ఇక్కడ 1ని క్యారీలో 1 తీసుకుంటాం. 6కి 1 యాడ్ చేసుకుంటాం. 72 ఆన్సర్. అంటే 12 6 72 అనేది మనకి ఈజీగా మల్టిప్లికేషన్ లేకుండానే డైరెక్ట్‌గా ఆన్సర్ మనం చెప్పగలుగుతా ఉన్నాం. ఇలా 12th టేబుల్ నుంచి 20 టేబుల్ వరకు. అలా ఇంకో ఎగ్జాంపుల్ కూడా మేము చెప్దాం. 16 6 16 ఇంటూ 6 తీసుకున్నట్లయితే 6 6 36 అంటే 3ని క్యారీలో ఉంచాం. 6 ఇక్కడ రాసుకున్నాం. ఈ 6కి 3ని యాడ్ చేసుకున్నాం. 96. సో ఇలా ఏ టేబుల్ అయినా 12th నుంచి 20th టేబుల్ వరకు ఏ టేబుల్‌లో ఏ నంబర్‌ను మనం చెప్పమన్నా కూడా ఈజీగా స్పాంటేనియస్‌గా మనం చెప్పగలుగుతాం. ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంది. సో ఈ ట్రిక్‌ని మరొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం 2-20 టేబుల్స్‌ని ఈజీగా మనం బై హార్ట్ చేస్తే అది 1 గంట గుర్తుంటది. ఒక రోజు గుర్తుంటది. 2 రోజులు గుర్తుంటది. మూడో రోజు మళ్ళా మనం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ కన్‌ఫ్యూజ్‌నెస్‌ని రిమూవ్ చేయడం కొరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎందుకంటే మనం ఈరోజు కాంపిటీటివ్ యుగంలో ఉన్నాం. కాంపిటీటివ్ ట్రెండ్‌లో ఉన్నాం. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా మన మేధస్సు తయారవ్వాలి. అందుకని కొన్ని సులభమైన ట్రిక్స్ మనకు ఉపయోగపడతా ఉంటాయి. ఆ ట్రిక్స్‌లో భాగంగానే ఈరోజు మీకు ముందుకి అద్భుతమైన ఒక ట్రిక్‌ని తీసుకొచ్చాను. అదేంటంటే ఒక సెకండ్‌లోనే 2-20 టేబుల్ వరకు ఏ టేబుల్ ఇచ్చినా మనం ఈజీగా మల్టిప్లికేషన్ చేయకుండా ఈజీగా డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేయొచ్చు స్పాంటేనియస్‌గా. అది ఎలా అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేశాను. అదొకసారి మళ్ళా మీకు అవగాహన కొరకు మళ్ళొక్కసారి చెప్తాను. జాగ్రత్తగా వినండి. 12 ఇంటూ 6ని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సహజంగా మనకు తెలుసు 12 6 72 అని. అయితే ఇక్కడ 12 6 72 అనేది మనకు తెలుసు. అయితే మనం మల్టిప్లికేషన్ లేకుండా నేరుగా ఆన్సర్ ఎలా చెప్తామంటే 2కి 6ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 12 వస్తది. 1ని క్యారీలో ఉంచి 2ని ఇక్కడ రాసుకుంటాం. ఈ 6కి ఇక్కడున్న క్యారీలో ఉన్న 1ని యాడ్ చేసుకుంటే 72. ఇలా మల్టిప్లికేషన్ లేకుండా డైరెక్ట్‌గా ఆన్సర్ ఇక్కడ అనేది మనం చెప్పగలుగుతున్నాం. అలానే 39 జార్ చూసినట్లయితే మనకు తెలుసు 9 3 3తో 9 3 జార్ 27 అనేది మనకు తెలుసు. 2ని క్యారీలో ఉంచి 7ని ఇక్కడ రాసుకుంటాం.
ఈ 9కి ఈ 2ని యాడ్ చేసుకుంటే 117 మనకు తెలుసు 13. 13 into 9 ఆర్ ఈక్వల్ టు 117 అనేది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 15 into 5 జార్ తీసుకున్నట్లయితే 5 25 2ని క్యారీలో వచ్చి 5 ఇక్కడ రాసుకుంటాం. ఈ 5కి 2ని యాడ్ చేస్తే 75 అవుతుంది. పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తే నేను అది చేస్తాను. ఏ ఎగ్జాంపుల్ చేయమంటారు? 52 సార్. 52 సార్. 2 జార్ 52 అంటే మనం అనుకున్న టేబుల్స్ 1 to 20 లోపలే అనుకున్నాం. 1 to 20 లోపల మీరు ఆన్సర్ ఈజీగా చెప్పగలగడానికి ఈరోజు మన ట్రిక్ ఉపయోగపడుతుంది. సో 1 to 20 లోపల మీరు అడిగితే దాన్ని ఎలానో మనం చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ 17 5 సార్. ఓకే. 17 5 జార్ అడిగారు. ఒకసారి 17 5 జార్ అనేది మనం ఈజీగా ఎలా స్పాంటేనియస్‌గా చెప్పగలుగుతాం అనేది ఇక్కడ చూద్దాం. 17 into 5 జార్ మనకు తెలుసు. 7 5ని మల్టిప్లికేషన్ చేసుకుంటే 35 ఆన్సర్ వస్తుంది. 5ని ఇక్కడ తీసుకొని 3ని క్యారీలో ఉంచుతాం. ఇప్పుడు ఇక్కడున్న 5కి 3ని యాడ్ చేసుకుంటే 8 అవుతుంది. సో 17 5 జార్ 85 అనేది ఆన్సర్. సో మల్టిప్లికేషన్ లేకుండా వితౌట్ మల్టిప్లికేషన్ డైరెక్ట్‌గా మనం అసలు ఇక్కడ ఆన్సర్ చెప్పగలిగాం. ఇలా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనకి మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు 12 నుంచి 20th టేబుల్ వరకు ఏ మల్టిప్లికేషన్ చెప్పమన్నా కూడా ఈజీగా ఈ ట్రిక్ ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ట్రిక్ మీకు నిజ జీవితంలో టేబుల్స్ గుర్తుపెట్టుకుంటే బై హార్ట్ చేయకుండా స్పాంటోనియస్‌గా అప్పటికప్పుడు చెప్పడానికి ఈ ట్రిక్ మీకు బాగా ఉపయోగపడుతుంది పిల్లలు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేశారు. అలా మీరు కొన్ని ప్రాక్టీసెస్ చేస్తే ఎందుకంటే ప్రాక్టీస్ ఈజ్ మేక్ పర్ఫెక్ట్‌నెస్ అంటారు. వితౌట్ ప్రాక్టీస్ మనం ఏమీ చేయలేము. కాబట్టి ఈ టేబుల్స్ వినడమే కాదు, ఈ ట్రిక్స్ వినడమే కాదు, మీరు ప్రాక్టీస్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీకు ఊహించని విధంగా మీ విజయానికి దగ్గర చేర్చడానికి ఈ ట్రిక్స్ మీకు ఉపయోగపడతా ఉంటాయి. దయచేసి ఈ ట్రిక్ మీకు నచ్చిందనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. రేపు మనం నెక్స్ట్ వీడియోలో మీకు హౌ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండ్ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ అనే ఫ్యాక్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఉన్న ట్రిక్ ఏంటో రేపు వివరించబోతా ఉన్నాను. దయచేసి మిస్ కాకండి. రేపు వీడియోలో ఫ్యాక్టర్స్‌ని మనం ఎలా గుర్తించాలని చెప్పబోతూ ఉన్నాను. ఆ వీడియోని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకి వస్తూనే ఉంటాం. మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మీరిచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు అన్ని వేళల్లో తెలియజేసే అవకాశం మాకు కల్పించిన వాళ్ళవుతారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్